ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు లేదా కొబ్బరితో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరి లౌజు సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటమే కాకుండా దీన్ని నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ అండి. ఈ కొబ్బరి లౌజు ప్రిపేర్ చేసుకోవడం కోసం 3/4 కప్పు బెల్లం తురుము, 1 కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అనమాట. పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకున్నాను. అండ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసి ఫస్ట్ అయితే కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి. కొంచెం డ్రైగా అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే కొబ్బరి అంతా కూడా డ్రైగా అయ్యి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. పచ్చి కొబ్బరితో చేసే కంటే కూడాను ఫ్రై చేసుకొని చేస్తే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తురుమును పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 3/4 కప్పు బెల్లం తురుము అండ్ అలాగే 1/4 కప్పు నీళ్ళు పోసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బెల్లంలోనే నేను 1 స్పూన్ పంచదార వేసుకుంటున్నానండి. జస్ట్ 1 స్పూన్ పంచదార వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అచ్చంగా బెల్లంతో కాకుండా 1 స్పూను షుగర్ కూడా యాడ్ చేస్తామంటే బాగుంటుంది టేస్ట్. పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే తీగ పాకం అనమాట. చూడండి, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ థిక్గా అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ ఉంటే పాకం గట్టిపడి మనం చేతితో పట్టుకుంటే ముద్దలా అవుతుందండి. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఒకసారి చూడండి, ఇందాకటికి ఇప్పటికి కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు మన చేతితో పట్టుకుంటే ఉండలా అవ్వాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఈ స్వీటు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే అసలు పాడవకుండా ఉంటుందండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు మంటని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు కలుపుకుంటే ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ముందే ఆయిల్ అప్లై చేసుకున్న ఏదైనా బాక్స్లో వేసుకుంటే కరెక్ట్గా షేప్ వస్తుందన్నమాట. మనం కట్ చేసుకున్న పీస్ని బట్టి మనం బాక్స్లో వేసుకోవాలన్నమాట. నేను కొంచెం వెడల్పుగా ఉన్న బాక్స్లో వేసుకున్నాను కాబట్టి నాకు పీసులు కొంచెం పల్చగా వచ్చినట్టు అనిపిస్తుంది. అదే కొంచెం లావుగా కావాలనుకుంటే ఇంకొంచెం సైజ్ తక్కువగా ఉన్న బాక్స్లో వేసుకుంటే కొంచెం మందంగా వస్తాయండి పీసులు. ఇప్పుడు ఇలాగా బాక్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుంటే భలే పర్ఫెక్ట్గా వస్తాయి పీసులు అయితే. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతోటి ఘాట్లు పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పీసుల్లాగా సెపరేట్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి లౌజు. సింపుల్ ప్రాసెస్లో ఈవెన్ పిల్లలు కూడా ఈజీ చేస్తారు. ఎన్ని రోజులైనా అస్సలు పాడవండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.